అన్నా అక్కడ చూడు, యాక్సిడెంట్ అయ్యింది. పదన్నా వెళ్ళి సహాయం చేద్దాం. చెయ్యొచ్చు సోఫీ, కానీ ఏంటన్నా అలా ఆలోచిస్తున్నావు? ఆ పిల్లోడు అక్కడ చనిపోయేలా ఉన్నాడు. అది కాదు సోఫీ, ఒకరోజు అయ్యో ఏంటి పిల్లోడు అలా పడిపోయాడు? అరే నాన్న, అరే లేరా, లే నాన్న. రే నీతో ఏమేమి ఉన్నాయో అన్ని ఇచ్చేయి, లేకపోతే చంపేస్తా. అన్నా అన్నా ఇస్తానన్నా. ఉన్నీలే అన్నా, నాకెందుకో పిల్లోడిని చూసా అంటే నిజంగా అనిపిస్తోంది. ఒక్కసారి ఆలోచించన్నా, పిల్లోడికి నిజంగానే యాక్సిడెంట్ జరిగిందేమో. సరే పదారా. సోఫీ, ఈ పిల్లోడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. పదన్నా త్వరగా హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్దాం. ఇలాంటి మోసాలకి నిజంగా ప్రమాదం జరిగినా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. దయచేసి ఇలాంటి పనులు ఎప్పటికీ చెయ్యకండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. ఏంటి పాప పొద్దున్నుంచి ఇక్కడే కూర్చోంది? పాప ఎవరు నువ్వు? ఇక్కడెందుకు కూర్చున్నావు? అన్నా అది ఎలా చెప్పాలబ్బా, ఏం లేదన్నా. ఏంటమ్మా, మీ ఇంటికి వెళ్ళడానికి భయంగా ఉందా? పద, నేను తోడుగా వస్తాను. లేదులే అన్నా, నేను వెళ్తాను. అమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మీ అమ్మ నెంబర్ చెప్పు, కాల్ చేస్తాను. సరే అన్నా, 6300. మాట్లాడమ్మా. హలో అమ్మా, నేను సోఫీని. చెప్పు సోఫీ. అమ్మా స్కూల్ కి వెళ్తా ఉంటే కడుపు నొప్పిస్తుందమ్మా, చాలా నొప్పిగా ఉందమ్మా. మీ నాన్న కూడా ఇంట్లో లేడు కదమ్మా, ఆఫీస్ నుండి ఇంకా ఇంటికి రాలేదు. పక్కన ఎవరైనా ఉన్నారా? అమ్మా ఇస్తున్నా. చెప్పండి అమ్మా. సరే అమ్మా, నాకు ఒక చెల్లి ఉంది. మీ కూతుర్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపుతానమ్మా. నువ్వు ఇక్కడే ఉండమ్మా, వెళ్ళి బండి తీసుకొని వస్తాను. రే తమ్ముడు, ఒక అర్ధగంట సేపు షాప్ చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. సరే అన్నా. రామ్మా వెళ్దాం. అమ్మాయిల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నానా సుబ్బు, చెప్పమ్మా. హాస్పిటల్ కి వెళ్దాం, నీ ఫ్రెండ్ బండి అడుగురా. మా చేస్తున్నా. రే బండి కావాలరా, అమ్మని హాస్పిటల్ పిలుచుకొని వెళ్ళాలి. లేదురా మామ, బండిలో పెట్రోల్ అయిపోయింది, లేకుంటే ఇస్తా అంటే. సరేలేరా. అమ్మా ఒక 10 నిమిషాలమ్మా, నేను వెళ్ళి బండి తీసుకొని వస్తా. సరే నాన్న. రే నవాజ్, బండి ఇవ్వరా, అర్జెంట్ పని ఉంది. లేదురా, అమ్మ ఇప్పుడే కాల్ చేసి బయటికి వెళ్ళాలని చెప్పింది. త్వరగా వచ్చేయరా. 10 నిమిషాలు వచ్చేస్తారా? బయటికి వెళ్ళాలి కదరా, పిల్లని బండి ఎందుకు ఇచ్చావు? త్వరగా వచ్చేస్తాలే అమ్మా, నా ఫ్రెండే. ఇప్పుడు నీతో బండి ఉందని అందరికి ఇస్తున్నావు. ఒకవేళ నీతో బండి లేనప్పుడు మనకు ఒక్కరు కూడా సహాయం చేయరు నాన్న. ఉన్నిలే అమ్మా. ఇలా అందరిని నమ్మి చివరికి మోసపోతావురా. సరేరా. అమ్మా నువ్వు చెప్పింది నిజమే అమ్మా, అందరినీ నమ్మి చాలా మోసపోయా. పద అమ్మా, హాస్పిటల్కి ఆటోలో వెళ్దాం. జీవితంలో ఎవరి మీద ఆధారపడకు, ఎందుకంటే ఆపదొచ్చినప్పుడు ఒక్కరు కూడా రారు. అన్నా ఒక కేక్ పీస్ ఇవ్వండి. అన్నా వస్తున్నా. అన్నా చెప్పండి, ఏది కావాలన్నా? ఇది ఇవ్వండి అన్నా. ఇదేనా అన్నా? అన్నా అది కాదన్నా, దాని పక్కన ఇవ్వు. భలే ఎత్తేసాం కదరా. డైలీ వెళ్ళాలిరా షాప్ కి, భలే కొట్టేశాం కదా. అన్నా 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 చెప్పునా అన్నా? ఒక కేక్ ఇవ్వండి అన్నా. తీసుకోనా అన్నా? రే నవాజ్, ఆ పిల్లోడు చూడరా. మనతో డబ్బులు ఉన్నా దొంగతనం చేశాం, కానీ ఆ పిల్లోడు డబ్బులు లేకపోయినా అడుక్కొని తింటున్నాడు. మనలాగా దొంగతనం చేయలేదురా. అన్నా సారీ అన్నా. అప్పుడు తీసుకోండి అన్నా. ముందు పెద్దల్ని చూసి పిల్లలు నేర్చుకునేవారు, కానీ ఇప్పుడు పిల్లల్ని చూసి పెద్దోళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. చూసావారా, నేను కొత్త బండి కొన్నా. రే సూపర్ రా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా. రే బైక్ కొంటేనే రేస్ పెట్టుకుందామన్నావు కదరా, ఇప్పుడు పోదామా? రే నీకేరా. సారీ రా, ఇప్పుడు నాకు రేస్ ఆడాలని లేదు. ఏరా భయపడుతున్నావా? మాట భయం గురించి కాదురా. మా అమ్మ నాకు బీగాలు ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పింది. ఇదిగో నాన్న బండి కీసు, నువ్వు జాగ్రత్తరా. బండికి ఏమైనా పర్వాలేదు, నీకేం కాకుండా చూసుకో నాన్న. నేను ఈ రేసింగ్ ఆడి మా అమ్మని బాధ పెట్టాలనుకోలేదురా. నువ్వు చెప్పింది నిజమేరా, నేను కూడా ఇప్పటి నుంచి ఎవరితో రేసింగ్ ఆడను, ఫాస్ట్ గా కూడా డ్రైవ్ చేయను. అమ్మ చేసే పని మన ఆనందం కోసమే, మన ఆనందంలో తన ఆనందం చూసుకుంటుంది. ఇది అమ్మ గొప్పతనం.